ఘనంగా నంద్యాల జిల్లా నూనపల్లె శ్రీ హజరత్ సయ్యద్ షా శ్రీ హుసేన్ ఆలం స్వామి పీర్ల జాతర 1940 నుండి కొలువైన నాటి నుండి ప్రతి సంవత్సరం ఇక్కడ పీర్ల జాతర. ప్రతి సంవత్సరం నూనపల్లె రైతు సంఘం తరపున అన్నదానము, జెండా కార్యక్రమము మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో ఈ జాతర జరపబడను. ఇక్కడి భక్తులు కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఈ నూనపల్లె శ్రీ హజరత్ సయ్యద్ షా శ్రీ హుసేన్ ఆలం స్వామి ప్రసిద్ధే. అన్నా ఒక్క నిమిషం అన్నా ఇట్లా చూడ రెండు తీసుకుంటా రెండు ప్లేట్లు పెట్టుకుంటా సంవత్సరము మా నూనెపల్లె హుసేన్ ఆలం స్వామి ఇక్కడికి వచ్చి చేరినాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము నూనెపల్లె రైతు సంఘం తరఫున అన్నదాన కార్యక్రమము, తర్వాత జెండా కార్యక్రమము, సాంస్కృతిక కార్యక్రమములు ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో మేము రైతు సంఘం తరఫున బాగా జరుపుకుంటున్నాము. ఈ స్వామి కాడికి వచ్చిన ప్రతి భక్తుడు ధన సాయంతో కానీ, ఆర్థిక సాయంతో కానీ ఈ అన్నదాన కార్యక్రమము ఇవన్నీ కార్యక్రమాలను జరుపుతున్నాము. తర్వాత ఈ స్వామి కాడికి నమ్ముకొని వచ్చిన వాళ్ళకు, కోరిన వాళ్ళకు కొంగు బంగారంగా నిలిచి ఇక్కడ గాలి చేస్తా కానీ ఆరోగ్య రీత్యా ఏదైనా బాగలేకపోయినా కానీ ఈ స్వామి కాడ తిరిగిన వాళ్ళకు ఆయురారోగ్యంతో తిరిగిపోతారు భక్తులంతా. ఈ స్వామి పేరు నూనెపల్లె హుసేన్ ఆలం స్వామి. ఈయన మంచి మహిమగల స్వామి. ఈ స్వామి దగ్గరికి వచ్చిన ప్రతి భక్తులు సంతోషంగా మళ్ళీ వచ్చి ఆరోగ్య రీత్యా అయితేనేమి ఏదన్నా పీడ కానీ పిచాచులు కానీ ఇక్కడ వదిలించుకొని ఆయురారోగ్యంగా వెళ్ళిపోతున్నారు. ఈ స్వామికి నూనెపల్లె రైతు సంఘం తరఫున ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమంలో కానీ, అనేక కార్యక్రమంలో కానీ నూనెపల్లె రైతు సంఘం తరఫున ఇంకా ఇతర పెద్దల తరఫున ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇట్లు నూనెపల్లె రైతు సంఘం. ఈరోజు మా నూనెపల్లె గ్రామంలో మన అసలు హుసేన్ ఆలం గారి, మౌలానా స్వామి గారి పీర్ల యొక్క జాతరలు జరుగుతున్నాయి. ఇది ఈరోజు రేపు వచ్చేసి 2 రోజులు వచ్చేసి కార్యక్రమం జరుగుతుంది. మరి ఇది యాక్చువల్గా మేము పుట్టుక నుంచి అంతకుముందు నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం వచ్చేసి మా ఏరియాలో వచ్చేసి జరుగుతుంది. కానీ ఈ స్వామి గారికి వచ్చేసి చాలా మహిమ గల స్వామి అని చెప్పి ఇక్కడ అందరూ కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే ఎలాంటివి మాకు ఇక్కడ మాన్యాలు కానీ అలాంటి కానీ ఏం కూడా లేవు. మీరు పేద కేవలం భక్తాదులు వారు ఇచ్చినటువంటి సహకారముతో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒకసారి మొహరం పండుగ, మరి ఇంకొకసారి వచ్చేసి ఈ యొక్క జాతరలు వచ్చేసి జరుపుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు వచ్చేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాం. అదేవిధంగా సాయంత్రం వచ్చేసి పెద్ద జెండా కార్యక్రమం ఉంది. అలాగే 9 గంటల నుంచి వచ్చేసి చెక్క భజన కార్యక్రమం ఉంది. ఈ యొక్క చెక్క భజన మరి జానపద మనకు వచ్చేసి కార్యక్రమము దాదాపు 50 మంది కళాకారులు వచ్చేసి ఇక్కడ వచ్చేసి వీక్షిస్తారు, అంటే ప్రదర్శిస్తారు. సో ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా చూసి కనుల విందుగా మీరు అందరూ కూడా ఆనందించాలని చెప్పి, అనంతరము రాత్రి 12 తర్వాత వచ్చేసి స్వామి గారు వచ్చేసి మరి ఊరికి వచ్చేసి ఊరేపుగా బయలుదేరడం జరుగుతుంది. అదే సాయంత్రం వచ్చేసి అంటే రాత్రి 11:30కు వచ్చేసి మరి యొక్క అగ్నిగుండ ప్రవేశం ఇవన్నీ చేసి స్వామివారు వచ్చేసి ఊర్లోకి బయలుదేరడం జరుగుతుంది. అంతవరకు కూడా వచ్చేసి ఈ కార్యక్రమం చాలా కనుల విందుగా జరుగుతుంది. పండుగ వాతావరణంలో ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చేసి పాల్గొని మరి చూస్తారు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జరుపుటకు మాకు సహకరిస్తున్నటువంటి మరి దాతలకు, అదేవిధంగా స్నేహితులకు, మరి ఈ గ్రామ పెద్దలకు అందరికీ కూడా వచ్చేసి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ సందర్భంగా.
న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.